మనం అందరం ఎవరమయ్యా అంటే క్రైస్తవులము అంటున్నాం. మనలో కొంతమంది ఎందుకు క్రైస్తవులు అని మీరు పిలువబడుతున్నారంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి. అసలు క్రైస్తవుడు అంటే ఎవరు? క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు కాబట్టి క్రైస్తవుడా? కానే కాదు. నువ్వు కోళ్ళ ఫారంలో పుట్టినంత మాత్రం నువ్వు కోడివి కాదు, జ్ఞాపకం పెట్టుకో. నువ్వు హాస్పిటల్లో పుట్టినంత మాత్రాన నువ్వు డాక్టర్వి కాదు, జ్ఞాపకం పెట్టుకో. అలాగే క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కూడా కావడం సాధ్యము కాదు. మరి క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి పాపిష్టి అలవాట్లను విడిచిపెట్టి క్రీస్తును వెంబడించటానికి తన జీవితాన్ని అప్పగించిన వాడు క్రైస్తవుడు. కొంతమంది బుద్ధిహీనంగా అంటారు, నేను పుట్టు క్రైస్తవుడిని అంటారు. పుట్టుకతో ఏ ఒక్కడు క్రైస్తవుడు కాలేడు. ఎవరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, అనగా తాను చేసిన పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి ఆ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు ప్రసాదించు క్షమాపణ పొందుకొని రక్షణ పొందుకొని నూతన జీవితాన్ని ప్రారంభించిన వాడే క్రైస్తవుడు. తన జీవితంలో సరైన నిర్ణయం తీసుకున్నవాడు. ఏమిటి జీవితంలో అన్నిటికంటే సరైన నిర్ణయం? క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం. అడుగుతున్నాను ప్రియ సంగమా, మనలో ఎంతమంది క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారు? ఎంతమంది మీరు చేసిన తప్పులను బట్టి పశ్చాత్తాపపడి, ప్రభువా నన్ను క్షమించు, ఇప్పటి వరకు నేను నా ఇష్టానుసారంగా జీవించా, ఫలితంగా నష్టపోయా, కష్టాలు పాలైపోయా, భవిష్యత్తు లేకుండా చేసుకున్నా, చుట్టూ ఉన్న వారికి నరకం చూపిస్తూ వచ్చా, నన్ను క్షమించు ప్రభువా, నాకు నూతన జీవితం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసిన వారు మనలో ఎంతమంది? ఒక్కసారి ఆలోచించండి. ప్రియ సంగమా, క్రైస్తవుడు అనంటే లోకము నుండి, చీకటి నుండి వేరు చేయబడిన వాడు. పేతురు రాసిన పత్రిక చదువుదాం రండి. మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అయి ఉన్నారు. ఏమిటట? మనం ఎవరమట? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? చీకటి నుండి వేరు చేయబడినవాడు, పాపము నుండి ప్రత్యేకించబడినవాడు, పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడినవాడు. తెలుగులో సంఘం అంటున్నాం, ఇంగ్లీష్లో చర్చ్ అంటున్నారు. అది ఎక్లీషియా అనే పదం నుంచి వచ్చింది. అంటే ఎక్లీషియా అనే పదానికి అర్థం ఏమిటంటే వేరు చేయబడుట, ప్రత్యేకించబడుట, ప్రత్యేకంగా జీవించుట. అనగా దేవుని మందిరానికి వచ్చే ప్రతి క్రైస్తవుడు లోకము నుండి, పాపము నుండి ప్రత్యేకించబడి పరిశుద్ధంగా జీవించటానికి పిలవబడినవాడు. దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందో చెప్పండి? ఆది యందు దేవుడు భూమిని ఆకాశములను సృజించెను. భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచు ఉండెను. దేవుడు వెలుగు కలుగుగాక అని పలుకగా వెలుగాయెను. వెలుగు మంచిదైనట్టు యెహోవా చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను అని చూస్తాం. అనగా దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు మొట్టమొదటిగా చేసిన పని ఏంటో తెలుసా? చీకటిని వెలుగుని ఏం చేశాడు? వేరు చేశాడు.
దేవునికి అనంతమైన ఆలోచనలు ఉన్నాయి. ఈ ప్రపంచం పట్ల, తన సృష్టి పట్ల శ్రేష్టమైన తలంపులు ఉన్నాయి. కానీ తను కలిగి ఉన్న శ్రేష్టమైన ఈ సృష్టిని సృష్టించడానికి ముందుగా చేసిన పని ఏమిటంటే చీకటిని వేరు చేసెను. చీకటిని వేరు చేయకుండా సృష్టిని సృష్టించలేదు. ఇప్పుడు నా ప్రశ్న, మీలో ఎంతమందికి నమ్మకం ఉంది మీ పట్ల దేవునికి ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి? అనగా దేవునికి నా పట్ల ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి, మా కుటుంబం పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి, నా బిడ్డల పట్ల ఉన్నతమైన తలంపులు దేవునికి ఉన్నాయి అని నమ్మిన వాళ్ళు ఉంటే ఒకసారి చేసి చూపిస్తారా? ఎంతమందికి ఆ నమ్మకం ఉంది? దేవునికి మీ పట్ల ఉన్నతమైన ఉద్దేశములు, ఆలోచనలు ఉన్నాయి నమ్మిన వాళ్ళు చేసి చూపిస్తారా? థ్యాంక్ యూ. ఇప్పుడు దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలు, ఆయన తలంపులు, ఆయనను దీవించాలనుకుంటున్నాడు, హెచ్చించాలనుకుంటున్నాడు, అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు, ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదంగాను ఆదర్శంగాను ఉంచాలనుకుంటున్నాడు. మరి దేవుడు నిన్ను దీవించి అనేక మందికి ఆశీర్వాదంగా ఆదర్శంగా మార్చాలి అని అంటే మొదటిగా నీ జీవితంలో జరగాల్సిందేంటో చెప్పండి. చీకటి నుండి నువ్వేం కావాలి? వేరు కావాలి. అర్థమైందా? దేవుడు తాను కలిగి ఉన్న మదిలో ఉన్నటువంటి అద్భుతమైన సృష్టిని సృష్టించక మునుపు చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే చీకటి నుండి వెలుగును వేరు చేశాడు. ఆ చీకటిని వేరు చేసిన తరువాతే దేవుడు సృష్టిని సృష్టించాడు. ఒక్కసారి ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచు ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు యెహోవా దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని ఏం చేశాడు? వేరుపరిచెను. మొట్టమొదటిగా దేవుడు చేసిన పని ఏంటి తెలుసా? సూర్యుని సృష్టించడం కాదు, చంద్రుడిని సృష్టించడం కాదు, భూమిని సృష్టించడం కాదు, అందున్న సమస్తాన్ని సృష్టించడం కాదు. ఇదంతా సృష్టించక మునుపు దేవుడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే చీకటిని వేరు చేశాడు. అలాగే దేవుడు నీ జీవితంలో ఆయన కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలు, తలంపులు నెరవేరాలి అని అంటే మొదటిగా నీ జీవితంలో జరగాల్సిందేదో తెలుసా?